ప్రైజ్ లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీ, చిల్కలూరిపేట, గుంటూరు డిస్టిక్. ఈ ప్రాంతంలో తండ్రి సన్నిధిలో సుమారు 50,000 మంది, సుమారు ఇంచుమించు రౌండ్ ఫిగర్ ఒకవేళ మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 50,000 పీపుల్ ఆ చర్చ్కి వస్తారు. మీరు ఆలోచించండి, 50,000 పీపుల్ అక్కడ ఉంటారు. వాళ్లకు నీళ్ళు లేకుండా వాళ్ళు వాష్రూమ్స్కి కానీ లేదా వాళ్ళు ఒకవేళ దేనికైనా వాటర్ యూజ్ చేయాలన్నా కూడా వాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోవడం అనేది ఎంత సిగ్గుకరమైన విషయమో మీరే అర్థం చేసుకోండి. ఆదివారం, శుక్రవారం, బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు. మరి నిన్న నాకు మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60,000 మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. లాస్ట్ 9 months నుంచి కంటిన్యూగా మీకు చెప్తా ఉన్నాను, దీని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. రైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ వాళ్ళు మీ అసెట్స్ మీదనే కొడతారు అని నేను 100 సార్లు చెప్తున్నాను. మీ ఆస్తి మీదనే కొడతారు. మీకు వస్తువులు రానియకుండా, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనియకుండా, దాని తర్వాత మీ క్యారెక్టర్ పైన బురద చల్లుతూ, మీ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ, మీ దగ్గర ఉన్నదంతా లాక్కున్నంత వరకు, మీ పరువు పోయినంత వరకు వదలరు అని నేను ఎన్నోసార్లు లాస్ట్ 9 months నుంచి యూపీ ఫైల్స్ కానీ, ఛత్తీస్గఢ్ ఫైల్స్ కానీ, మణిపూర్ ఫైల్స్ కానీ దీంట్లో నేను రెగ్యులర్గా చెప్తా ఉన్నాను. ఒకప్పుడు ఎక్కడో అక్కడ జరుగుతుంది కదా, మన దగ్గర అట్లా జరగదులే అని అనుకుంటే ఈ మధ్యలో చాలా ఎక్కువగా అయిపోయింది. ఎంత వేగంగా చేస్తున్నారు అనంటే, ఏదో క్రైస్తవుల పైన తొందరగా ఇవన్నీ చేసేస్తే వీళ్ళు భయపడిపోతారు, ఇంకా వీళ్ళు నోరెత్తకుండా అయిపోతారు అన్నట్టు చేస్తున్నారు. 50,000 మంది తండ్రి సన్నిధిలో సుమారు 50,000 మంది ఉన్నారు. ఒకవేళ గనక 50 గ్రూప్గా డివైడ్ అయిపోయి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒక లెటర్ రాసి ప్రభుత్వంకి ఇస్తే, ఇదే లెటర్ రాసి ఒక్కొక్క 50 గ్రూప్స్ కలిసి ఎంతమంది అయితే ఉన్నారో ఆ చర్చ్ మెంబర్స్ 50 గ్రూప్స్, వాళ్ళ వెనకలో ఉన్న అనుచరులు అందరు సిగ్నేచర్ చేసి మీరు మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ, కమిషనర్ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, సీఎం ఆఫీస్లో కానీ ఇస్తే అక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళకు అర్థమవుతుంది. జరుగుతుందిలే, వదిలేద్దాంలే అనేది కాదు. నాకు తెలుసు ఖచ్చితంగా ఆ లోకల్లో ఉన్న ఆ కార్పొరేటర్ ఇలాంటి వెధవ పని చేస్తున్నాడు అనేది. కార్పొరేటర్లకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. అదే విధంగా అక్కడ ఉన్న చిన్న నాయకులకు అడగాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్ మాట్లాడొచ్చు వాళ్ళతో. అర్థమవుతుందా? ఇదంతా ఇంటర్నల్ గేమ్స్. ఈ దొంగ చాటున వచ్చి నీళ్లు బంద్ చేయడము, కరెంటు తీసివేయడము, ఇవన్నీ ఇంటర్నల్గా ఒక సూడో వేలో భయపెట్టడం అనేది జరుగుతుంది. తండ్రి సన్నిధిలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా షాలేం రాజు గారు ఎవరైతే ఉన్నారో, మీరు దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. దీని తప్ప నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఎందుకంటే క్రైస్తవులను రోజుకి ఎలా అనగతొక్కాలనేది చూస్తూ ఉన్నారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఒకవైపు క్రిస్టియన్స్ పైన దాడులు, మరోవైపు క్రిస్టియన్స్ అసెట్స్ మీద దాడులు, మూడోది క్రిస్టియన్స్కి సప్లైస్ రానియకుండా చేస్తున్నారు, నాలుగోది క్రిస్టియన్స్ సమాజంలో ఎక్కడ కనిపించినా వాళ్లకు ఒక చెడు చూపుతో, ఒక చిన్న చూపుతో అనేది చూస్తున్నారు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇవన్నీ యాక్చువల్గా జరగాల్సిన విషయాలే కావు. కానీ ఒక రిలీజియన్కే సపోర్ట్ చేస్తూ, ఒక మెజారిటీకే సపోర్ట్ చేస్తూ మైనారిటీస్ని ఎలా తుంగల కలపాలో అలా కలుపుతున్నారు. రీసెంట్గా పాస్టర్స్ వాళ్ళను ఎస్సీస్ క్రిస్టియన్స్లో మారుతారో వాళ్ళకు ఆ హోదా ఎస్సీ హోదానే లేదని ఇది ఒక కొత్తగా స్టార్ట్ అయింది.
ఇలా రోజు రోజుకి క్రిస్టియన్స్ పైన ఎన్ని విధాలుగా వీళ్ళు దెబ్బ కొడుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే గనక అన్టచబిలిటీ అని అంటాం కదా, అంటురాని వాళ్ళు అని అంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ చేసి అంటురాని వాళ్ళ కన్నా హీనంగా చేసి పడేస్తున్నారు కదా. వాళ్ళ అసెట్స్ని కొట్టేస్తున్నారు, వాళ్ళను కలవనిస్తలేరు, వాళ్ళను కొనలిస్తలేరు. పిఠాపురంలో జరిగిన విషయం కూడా అదే కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా నిత్యావసర సరుకులు కూడా ఏమి కూడా అమ్మడం లేదు అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాత్రి కావచ్చు, అలాగే నిన్న నుంచి కూడా ఇలా ఇటువంటి అవమానాలు ఫేస్ చేస్తున్నామంటూ వీళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఏం జరిగింది. కనీసము ఎస్సీ వాళ్ళకు ఊరు నుంచి బయటలో కొట్టేశారు. కోనసీమలో ఉన్న అంబేద్కర్ నగర్లో అక్కడ కూడా అదే విధంగా వాళ్ళను దూరం చేసేస్తున్నారంటే క్లియర్గా అర్థమైపోతుంది అన్టచబిలిటీ కాదు, అన్టచబిలిటీ కన్నా దారుణంగా మానసికంగా వీళ్ళను కింద పడేయాలని చూస్తున్నారు, వీళ్ళను అనగ తొక్కేయాలని చూస్తున్నారు. నోరెత్తిన వారి నోర్లను ఎలా మూయించాలో అనే దాని గురించి ఒక మంచి ప్లాన్ ఉద్దేశంతో ముందుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. 3 నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు. వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని, వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని, వాళ్లతో కలిసి పని చేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు. క్రైస్తవులారా, మీరు మేల్కోవాలి. సంఘంలో 50,000 మంది, లక్షల మంది ఉండడం కాదు, దేనికి ఒక దానికోసం మీరు ముందుకు రావాలి. 50,000 పీపుల్ ఈజ్ నాట్ స్మాల్ నంబర్ కాదు. ఇది 50,000 మంది చిన్న నంబర్ కాదు. మీరందరు కలిస్తే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా కింద దిగాల్సిందే. దయచేసి మీరు ముందుకు రావాలి, దీని గురించి మాట్లాడాలి. 50,000 మంది చిన్న నంబర్ కాదు. మీరు 50,000 మంది పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అప్లికేషన్ ఇస్తే ప్రభుత్వం కదిలిపోతుందండి, అక్కడ ఆఫీసర్స్ కదిలిపోతారు. అక్కడ అర్థమవుతుందా? మౌనంగా కాదు ఉండాల్సిందే. నాకు తెలిసిన మటుకు నేను ఇందాకనే తండ్రి సన్నిధిలో ఆ నంబర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా చూస్తే వాంటెడ్లీ చేస్తున్నారు, డెలిబరేట్లీ చేస్తున్నారు. క్రిస్టియన్స్ చిలకలూరుపేట, మీరే ఆలోచించండి. చిలకలూరుపేటలో ఒక పెద్ద సంఘంగా ఉన్న ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీ, దీనికే వీళ్ళు వదులుతలేరంటే చిన్న చిన్న సంఘాలకు రాబోయే కాలంలో వదులుతారా? మీరే ఆలోచించండి. ఇప్పటికే చర్చ్ జరుగుతున్న సమయంలో చాలా ప్లేసెస్లో కరెంట్ వాంటెడ్లీ తీస్తున్నారు, కావాలనే కరెంట్ తీస్తున్నారు. పాపం వాళ్ళు మైక్ కూడా పెట్టుకోలేరు. అర్థమవుతుందా? ఆ కరెక్ట్ చర్చ్ సమయంలోనే కరెంట్ పోతుంది, చర్చ్ అయిపోగానే కరెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో. మీరే ఆలోచించండి. ఇక ఎంతకాలం వీడియోలు చేసుకుంటూ కూర్చుంటాం ఇలాంటి విషయంలోనే? మనం అందరం ముందుకు రావాలి కదా. సో మీరేమంటారు? కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.